నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో ఆలూ పరోటా చేసుకున్నామండి. ఆలూ పరోటా కావాల్సిన వస్తువులండి: 5 ఆలుగడ్డలు తీసుకున్నానండి. తీసుకొని వాటర్ లో బాగా కడిగి కుక్కర్లో వేసి ఉడికించుకున్నానండి. ఇవి ఉడికించుకునేటివి. దీని మీద స్కిన్ తీసేసుకున్నామండి. ఈ ఉడికించుకునే ఆలుగడ్డలను మనం చేతో నున్నగా చేసేసుకున్నామండి. ఎక్కడ ఆలుగడ్డ ముక్కలు కనపడకుండా ఈ పేస్ట్ లాగా చేసుకున్నాము. ఈ 5 ఆలుగడ్డలను ఇలాగనే పేస్ట్ లాగా చేసుకున్నామండి. మనం పరోటా చేయనికి 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నామండి. 3 కప్పులు గోధుమ పిండి ఒక గిన్నెలోకి వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. కొన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకున్నామండి. చూడండి, పిండిని ఇలా కలపాలా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బండిల్ని పెట్టుకున్నాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయినాక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకున్నాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసినాక అల్లం పేస్ట్ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ కారం వేసుకున్నాం. 1/2 స్పూన్ కారం ఎందుకు వేసుకుంటున్నానంటే 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాం కదండి, మళ్ళీ కారం ఎక్కువ అవుతుందని నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ధనియాలు నేను రోట్లో వేసుకొని కచ్చాగా దంచుకొని వేసుకున్నానండి. మనం పరోటా తింటే అక్కడక్కడ మన పంటికి ధనియాలు తగిలితే మంచి టేస్ట్ వచ్చాదండి. కొంచెం కస్తూరి మేతి చేత నలుపుకొని 1 స్పూన్ వేసుకున్నాను. మనం ఇక్కడ మసాలాలు వేసినాం కదండి, మసాలాలు మాడిపోకుండా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత మనం ఆలుగడ్డ చేతో నలుపుకున్నాం కదా, ఆలుగడ్డ పేస్ట్ వేసుకున్నాక నిదానంగా కలిసేటట్టుగా ఈ మసాలాలన్నీ కలుపుదామండి. చూడండి, బాగా కలిపినాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాక పొటాటోలో బాగా కలిసేటట్టుగా అంతా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నాం. ఇదంతా చల్లగా చేసుకున్నామండి. ఫ్రై చేసుకునే ఆలుగడ్డ ఉంది కదండి, ఇక్కడ చల్లగా అయిపోయింది. మనం చేతికి ఆయిల్ పట్టించుకొని చిన్న బాల్ లాగా చేసుకున్నాం. నేను ఇక్కడ 8 బాల్ లాగా చేసుకున్నానండి. 8 బాల్స్ చేసుకున్నాను. మిగతాది ఫ్రై చేసుకునే ఆలుగడ్డ ఉంది కదండి, ఇది కొంచెం మిగిలింది నాకు. ఇది మళ్ళీ రేపు చేసుకుంటాను నేను. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. ఇక్కడ మనం గోధుమ పిండి నానబెట్టుకున్నాం కదండి, పిండి బాగా నానిందండి. మనం పొటాటో బాల్స్ ఎంత సైజ్ చేసుకున్నామో అదే సైజు గోధుమ పిండి కూడా తీసుకున్నామండి. పొటాటో బాల్స్ ఈ గోధుమ పిండి 2 ఒకటే సైజులో ఉండాలండి. చేతికి కొంచెం ఆయిల్ పట్టించుకొని ఈ గోధుమ పిండిని రౌండ్గా చేతితో ఒత్తుకున్నామండి. ఒత్తుకున్న తర్వాత చేతి మీద పెట్టుకొని పొటాటో బాల్స్ ఉంది కదండి, ఆ బాల్స్ గోధుమ పిండి మీద పెట్టుకొని చేతో ఒత్తుకున్నామండి. ఇట్లా ఒత్తుకునేటప్పుడు ఎగస్ట్రా పిండి వచ్చే గినుక తీసి పక్కన పెట్టుకున్నామండి. చూడండి, ఇలా ఒత్తుకోవాలా. ఇక్కడ ఒక ప్లేట్ లో పొడిపిండి తీసుకున్నామండి. మనం బాల్స్ చేసుకున్నాం కదా, ఆ బాల్స్ ను పొడిపిండిలో పెట్టుకొని చేతో ఒత్తుకున్నామండి రౌండ్ గా.
ఒత్తుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని స్లోగా ఒత్తుకున్నామండి. మనం స్పీడ్గా ఒత్తితే గనుక మనం ఫ్రై చేసుకునే పొటాటో ఉంది కదా, అది బయటకు వచ్చాదండి. స్లోగా ఒత్తుకోవాలా. చపాతీ కర్ర తీసుకొని స్లోగా ఒత్తుకున్నామండి. చూడండి ఎలాగ రుద్దినానో నేను పరోటాను. మిగతా పరోటాలన్నీ ఇలాగనే కర్ర తీసుకొని రుద్దుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత పరోటా చేసుకొనికి పెన్నం పెట్టుకున్నామండి. పెన్నం పెట్టుకున్న తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని పెన్నం అంతా క్లీన్ గా రుద్దుదామండి. ఇక్కడ పెన్నం వేడైందండి. మనం పరోటా తీసుకొని చూడండి పరోటా ఎట్లుందో, చాలా బాగుంది కదండి. పరోటా పెన్న మీద వేసుకున్నామండి. పరోటా ఒక సైడు బాగా కాలినాక ఇంకొక సైడుకు తిప్పుకున్నాం. ఇటు సైడ్ తిప్పుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆలు పరోటాలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. లేకుంటే గినక పరోటా అంత పెద్దగా బాగుండదు ఆయిల్ లేకపోతే గినక. ఇటుపక్క ఫ్రై అయినాక ఇటుపక్కకు అటుపక్కకు రెండు పక్కలకు బాగా ఫ్రై చేసుకున్నామండి. చూడండి పరోటా బాగా కాలింది రెండు సైడ్లకు. ఈ పరోటాను తీసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇంకొక పరోటా కాల్చి చూపిస్తానండి. ఇక్కడ పెన్నం వేడైంది. వేడైన తర్వాత ఇంకొక పరోటా వేసుకొని పరోటాను అటుపక్కకు ఇటుపక్కకు రెండు పక్కల ఫ్రై అయినాక అక్కడ ఒక స్పూన్ ఇక్కడ ఒక స్పూను 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పరోటాను బాగా కాల్చుకుందామండి. పరోటా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. అంతేనండి, మన ఆలు పరోటా రెడీ అయింది. ఒక పరోటాను తీసుకొని తుంచి చూపిస్తానండి. పరోటా బాగా కాలింది. ఈ పరోటాను నేను టేస్ట్ చేస్తానండి. చాలా బాగుందండి. నేను చెప్పే కన్నా మీరు ఆలు పరోటా చేసుకొని తిని చూడండి, మీకే తెలుస్తుంది. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.